శర్మగారి అమ్మాయిల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను శర్మగారి ఆఖరి అమ్మాయిని. నా పేరు మృదుల. హలో, ఎలా ఉన్నారు? ఇవాళ మీకోసము చోలే తీసుకొచ్చేసాను. రెసిపీ సింపుల్గా, ఎక్కువ కష్టపడకుండా 15 నిమిషాల్లో అయిపోయే రెసిపీ. ఇది సింగిల్ పాట్ రెసిపీ అన్నమాట. మరి చూసేద్దామా ఏం చేయాలో? పదండి. మరి ఇవి కాబూలీ శనగలండి. 2 కప్స్ తీసుకున్నాను. నైట్ అంతా సోక్ చేశాను, నానబెట్టాను. వీటినే గార్బాన్జో సీడ్స్ అని, చోలే శనగలని అంటారండి. సో ఇవి ఒక 2 కప్స్. అలాగే నేను 3 స్మాల్ టొమాటోస్ తీసుకున్నాను. అలాగే ఒక ఆనియన్ చిన్నగా సన్నగా తరుక్కున్నాను. ఇప్పుడు స్టవ్ మీద మనం కుక్కర్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. నేను ఇవాళ ఆలివ్ ఆయిల్ వాడుతున్నానండి. ఇప్పుడు నూనె కాగగానే అందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొద్దిగా ఎక్కువైనా పర్వాలేదండి, మంచిగా డైజెషన్కి మంచిది. సో జీలకర్ర వేసుకొని 1 నిమిషం వేగాక తరిగి పెట్టుకొని ఉన్న ఆనియన్, టొమాటో ముక్కలు వేసేయాలి. 1-2 నిమిషాలు అలా గరిటెతోనో స్పూన్తోనో కలిపేసి, ఇప్పుడు ఇందులో నేను ఒక 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. అది మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. నేను మటుకు ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. ఇది స్టోర్ బాట్ అండి, స్టోర్ బాట్ జింజర్ గార్లిక్ పేస్ట్. అట్లాగే కొద్దిగా పసుపు వేసి మళ్ళీ ఒకసారి కలిపి, ఇప్పుడు నానపెట్టి ఉంచుకున్న శనగలు ఉన్నాయి కదా, అవి అన్నీ వేసేద్దాం మనం కుక్కర్లోకి. ఇప్పుడు ఇందులోకి నీళ్లు యాడ్ చేస్తున్నానండి. నేను నీళ్లు మెజర్మెంట్ అంటూ ఏం లేదు. శనగల లెవెల్ వరకు నీళ్లు పోసేసి, మరీ ఎక్కువగా కాకుండా నీళ్లు పోసేసి, ఉప్పు కూడా వేసుకుని ఒక 3 to 4 విజిల్స్ ఉడికించుకుందాము. ఉప్పు మీ ఇష్టం అండి. ఒకవేళ ఉడకదు అనుకునేట్టయితే కనుక ఉప్పు లాస్ట్కి వేసుకోవచ్చు. నాకు ఇట్లా అలవాటు కాబట్టి నేను ఇప్పుడే వేసేస్తున్నాను. ప్లస్ మీరు ఉప్పు ఇప్పుడు కాస్త తర్వాత కాస్త కూడా వేసుకోవచ్చండి. ఎందుకంటే తర్వాత ఎలాగో చోలే మసాలా అది అంతా యాడ్ చేసినప్పుడు ఉప్పు తగ్గుతుంది. సో అందుకనే మీ రుచికి తగ్గట్టు చూసి వేసుకోండి. ఇప్పుడు ఇది మూత పెట్టేసి 3 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాము. ప్రెషర్ అంతా రిలీజ్ అయిపోయాక అప్పుడు కుక్కర్ ఓపెన్ చేసి, చూసారా ఉడికింది. అంతా వాటరీగా ఉంది, చూసారా? సో ఇది కరెక్ట్ అండి. ఇలా ఉడికింది, చూసారా? మెత్తగా అయింది. సో నేను 3 విజిల్స్ ఉడికిచ్చానండి. సో ఇది ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఆల్మోస్ట్ సగం మిక్స్చర్ తీసుకొని, అంటే టొమాటోలు ఆనియన్స్ ఎక్కువ వచ్చేలాగా తీసుకొని మెత్తటి పేస్ట్ చేసుకుందాం మనం గ్రైండర్లో వేసి. వాటర్ యాడ్ చేయక్కర్లేదండి. ఇక్కడ ఇందులోంచి తీసినప్పుడే కొంచెం వాటర్ వస్తాయి కాబట్టి వాటర్ లేకుండా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి దాన్ని. అప్పుడు అది ఇందులో కనుక కలిపితే మనకి గ్రేవీ టెక్స్చర్ వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఇది గ్రైండ్ చేద్దాం మనము. చూసారా మెత్తగా అయిపోయింది పేస్ట్. నేను ఒక 2 టైమ్స్ గ్రైండ్ చేశానండి. ఇది గుర్తుపెట్టుకోండి, బాగా కూల్ అయ్యాక చేయాలి, లేకపోతే మొత్తం మన వంటిల్లు మొత్తం చిందుతుంది. ఇప్పుడు ఇది శనగలకి యాడ్ చేసేయాలి. ఈ పేస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టి శనగల్లో ఇదంతా యాడ్ చేసేసి కలిపేసుకుంటే, చూసారా గ్రేవీ టెక్స్చర్ వచ్చింది మనకి. సో ఇప్పుడు మనం ఇందులో మసాలా యాడ్ చేసుకుందాం. చోలే మసాలా ఆల్మోస్ట్ ఒక 2 స్పూన్స్ వేసాను నేను. అది
మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుని ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాము. కాశ్మీరీ లాల్ మిర్చ్ కనుక మీరు వాడేటైతే కనుక అది జస్ట్ కలర్ వస్తుంది, దానికి కారం ఉండదండి. సో నేను ఇది నార్మల్ కారం వాడుతున్నాను, అందుకనే కారం బాగా ఉంటుంది. అందుకని నేను ఎక్కువ వేయలేదు, ఒక హాఫ్ స్పూన్ వేసాను కారము. వేసి బాగా కలుపుకొని సరే ఒక్క 5 minutes మనం బాయిల్ చేసామంటే కనుక రెడీ అయినట్టేనండి. ఇందులో కొత్తిమీర వేసి ఒక ఫ్యూ మినిట్స్ మనము బాయిల్ చేసామంటే అంతే, చోలే రెడీ అయినట్టేనండి. ఇంకా సర్వింగ్ బౌల్లోకి మార్చేసుకుందామా మరి. పూరీలోకి, చపాతీలోకి, అన్నంలోకి, జీరా రైస్లోకి, ఎందులో అయినా తినచ్చండి. చాలా టేస్టీ అండ్ యమ్మీ, ఈజీ, సింపుల్ రెసిపీ చోలే. ఇది నేను చేసే పద్ధతి అండి. మా ఇంట్లో వాళ్ళకి నాకు చాలా ఇష్టము. మరి మీరెలా చేసుకుంటారో, దాని రెసిపీ ఏంటో మాకు చెప్తారా? సబ్స్క్రైబ్, లైక్, కమెంట్, షేర్ మటుకు మర్చిపోవద్దే. మరోసారి మరో మంచి రెసిపీతో మీ ముందుంటాను. మీ మృదుల. బాయ్.